దానికి వాళ్ళ లోకేష్ బాబు గారు కూడా వారు చెప్తున్నవన్నీ కూడా అర్థం చేసుకుంటారా? అంటే వారి వెర్షన్లో చెప్తున్నారు. అధికార ప్రతినిధిగా తెలుగుదేశం తరపున మాట్లాడుతున్నారు కాబట్టి అంతకంటే ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 2014-19 మధ్యలో కూడా ఇదే బీసీలని నెత్తిన పెట్టుకున్నారుగా మీరు అన్న పద్ధతిలో. కానీ వాళ్ళకి నచ్చని రోజున ఎవరినైనా తీసి పక్కన 23 సీట్లకే పరిమితం చేశారు కదా. కాబట్టి నేననేది ఏంటంటే ప్రతిదీ కూడా ఆ కోణంలో నుంచి ఆలోచించకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే అధికారంలో లేకపోతే మనం మనలేము, లేకపోతే పదవి లేకపోతే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు బ్రతకలేడనే పరిస్థితికి వచ్చేస్తుంది. గతంలో చూడండి, మీకు కాంగ్రెస్ మార్కు రాజకీయాల్లో ఏంటంటే 1-2 సార్లు చేసిన తర్వాత వాళ్ళు పార్టీ పదవులకు పరిమితం అయ్యేవాళ్ళు. వాళ్ళ అనుభవాన్ని పార్టీని నడిపించడానికి దీనికి చేసేవారు. మనం ఎందుకు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, పదవిలో ఉన్నా లేకపోయినా, లేకపోతే మామూలు పార్టీ పదవి అయినా అంతే నిబద్ధతోటి ఆయన నిర్వహించారు. ఆ పరిస్థితి వాళ్ళు లేకుండా పోయింది. మీరు రక్తం రావాలి అన్నప్పుడు ఒకళ్ళకే 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇంక యువరత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇదే మనకి పెద్ద గౌరవం. మనకేమన్నా ఉంటే పనులు జరుగుతాయనో లేకపోతే ఇంకోటనో మన పార్టీ ఉందనేటువంటి భావన పోయేసి ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి పదవి రావాలంటే మూలనే పాప నాయకుల మీద ఈ ఒత్తిడి వస్తుంది. వాళ్ళని కూడా మనం సానుభూతి అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు ఇంతకంటే ఎక్కువ ప్రశ్నించినా కానీ గురుమూర్తి గారు అంతకంటే ఎక్కువ చెప్పలేరు పాపం. ఆయనకు ఉన్నటువంటి కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి విష సర్కిల్లో క్లియర్ కదా. బీజేపీ రాబోయే రోజుల్లో వచ్చే అన్ని పదవుల్లో జనసేన బీజేపీ ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఏముంది? వాళ్ళు చెప్తుంది అదే కదా, మాకు సర్దుబాటు భాగస్వామ్యం అన్నప్పుడు ఈ 4.5 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు 3 నెలలు ఈ అడ్జస్ట్మెంట్ తప్పదు. అలాగే ప్రతిసారి ఈ సనుగుళ్ళు గొణుగుళ్ళు ఉంటూనే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సర్దుకోవటం అనేటువంటిది రాజకీయంలో మామూలే. ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాగా ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకొని మామూలుగా వెళ్ళిపోతారనేటువంటిది నా భావన. పూర్తి తిరుపతిరావు గారు కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు నేను నాగార్జున గారి అన్నిటితో ఏకీభవిస్తాను, కానీ ఒకటి, ఇది రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా అనే దాన్ని అయితే నేను ఏకీభవించాను. ఎందుకంటే ఇప్పుడు వారన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము స్టేబుల్ గా నడవాలి.